ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ ఉదయకాల సమయంలో బాగున్నారు కదండి. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట నిజంగా ఈ యొక్క దీన్ని పాటించాలి అంటే కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి పని. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది అంటే, ఎవరైనా సరే నీకు హాని చేస్తే, ఎవరైనా నీకు కీడు చేస్తే నీవు క్షమించేసేయ్. ఎందుకు అంటే మరొక వచనంలో దేవుని మాట సెలవిస్తూ ఉంది, క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనసును మీరును కలిగి ఉండుడి. క్రైస్తవ పిల్లలముగా, క్రీస్తును పోలినటువంటి వారముగా, దేవుని పిల్లలముగా జీవిస్తున్నటువంటి మనము దేవుని యొక్క పోలికలను, దేవుని యొక్క స్వారూప్యమును ధరించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది అండి. నిజంగా దేవుడు ఎటువంటి మనసును కలిగి ఉంటున్నాడో ఆయన స్వారూప్యమైనటువంటి మనము కూడా అదే మనసును కలిగి ఉండాలి. ఇక్కడ ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడతా ఉంటే, ఎవరైనా నిన్ను లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉంటే, ఎవరైనా నిన్ను దూషిస్తూ ఉంటే, ఎవరైనా నిన్ను నొప్పి పెడతా, గేలి చేస్తా, అవమానిస్తా, నీ దగ్గర మంచిగా ఉంటూ నటిస్తూ పక్కకి నువ్వు తిరిగిన వెంటనే నీ గురించి చెడు ప్రచారాలు చేస్తూ ఉంటే, అయినప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాటలను నువ్వు వినినప్పటికీ కూడా వారిపైన ఎటువంటి ద్వేషారోపణ చేయకూడదు, ఎటువంటి నేరారోపణ చేయకూడదు. వారిని ఏ రకంగా నువ్వు కూడా తిరిగి దూషించకుండా, తిరిగి నువ్వు మాట్లాడుకోకుండా క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనసును మనము ధరించుకోవాలి. ఇక్కడ దేవుడు మనల్ని క్షమించేసి ఉంటున్నాడు. మనం చేసినటువంటి పాపములను, మనము చేసినటువంటి తప్పులను దేవుడు మనల్ని క్షమించి ఉన్నాడు. ఈ రోజున దేవుడు మనల్ని క్షమించిన ప్రకారము మనము కూడా ఇతరులను, నేను దూషించిన వారిని, అవమానపరిచినటువంటి వారిని అందరినీ కూడా క్షమించేటువంటి కోణంలోనికి రావాలి. నిజంగా యేసుక్రీస్తు ప్రభువును ఎంతమంది దూషించారో, ఎంతమంది హేళనగా మాట్లాడి ఉంటున్నారో, ఆయనని ఎంత హింసించినప్పటికీ కూడా లాస్ట్కి ఆయన సిలువ వేస్తున్నటువంటి టైంలో ఆయనను అందరూ అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో కూడా ఆయన తండ్రికి చెప్తున్నటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత తగ్గింపు జీవితం, ఎంత ప్రేమాపూర్ణుడు మనం సేవిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు. అయితే నీవు కూడా ఆయనను కలిగినటువంటి నీవు, నేను, మనందరము కూడా ఇతరులను క్షమించేటువంటి వైఖరిలో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం ముందుకి తీసుకొని వెళ్ళాలి. ఒకరినొకడు క్షమించుకొనుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనం నెరవేర్చేటువంటి బిడ్డలముగా ఉండాలి. నిన్ను ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా, ఎవరు ఎంతగా నిన్ను గేలి చేసి అవమానపరిచి నిన్ను తలదించుకునేటువంటి స్థితిలో ఎవరు మాట్లాడినప్పటికీ కూడా నీవు అవన్నీ కూడా దేవునికి అప్పగించేసి దేవుని సన్నిధిలో నువ్వు వారిని క్షమించగలిగినట్లయితే, ఎవరైతే నిన్ను శాపాస్పదకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటున్నారో అవన్నీ కూడా నీకు మేలులుగా, ఆశీర్వాదకరములుగా దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు ఎవరి గురించి ఆలోచించక, ఎవరు ఏమి అన్నప్పటికీ కూడా నువ్వు చింతించక, బాధపడక, అధైర్యపడకోకుండా విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థించు. నిన్ను ఎవరైతే దూషిస్తుంటున్నారో, ఎవరైతే హింసిస్తూ ఉంటున్నారో అటువంటి వారి కొరకు కూడా నీవు ప్రార్థన చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు వాటన్నిటిని కూడా నీ జీవితంలో, నీ కుటుంబంలో కావచ్చు ఆశీర్వాదకరంగా మార్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆమేన్. మరి ఈ ఉదయకాల సమయంలో అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు ఏకీభవించండి. సర్వోన్నతుడా, సజీవుడా, సర్వాధికారి, మీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి, చక్కటి ఆరోగ్యములను దయచేయండి, బలమును దయచేయండి, శక్తిని దయచేయండి ప్రభువా. అయ్యా, నీకు వందనాలు. నీ బిడ్డలు తండ్రి నీ సన్నిధిలో వేటినైతే అడుగుతుంటున్నారో ప్రభువా, ప్రతిదీ కూడా నాయన యేసయ్య మీ నామంలో పొందుకొందురుగా కానీ ప్రార్థన చేస్తూ ఈ దిన సమృద్ధి చేత తండ్రి నీ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you all. Have a good day.